హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ పిల్ల గ్యాంగ్తో కలిసి మేము బీచ్కి అయితే వెళ్తున్నాం. ఏ బీచ్ అనుకుంటున్నారా? యానం బీచ్ అండి. ఈ పిల్లలందరూ మా హస్బెండ్కి బ్రదర్స్ అవుతారు, అంటే తమ్ముళ్ళు అవుతారు. బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నామండి. మాకు మార్నింగ్ టైంలో అయితే వర్షం అయితే పడిందండి. చాలా ఎక్కువగా వచ్చింది వర్షం అనేది. 2-3 అవర్స్ అయితే అలా కురుస్తూనే ఉంది, ఉరుములు మెరుపులతో అయితే. ఇటు సైడ్ మీకు కొబ్బరి చెట్లు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే చేలు కనిపిస్తాయి. చేలల్లో అయితే ధాన్యం అయితే పండిస్తారండి. ఇలా వెళ్తే మీకు చెరువులు కూడా కనిపిస్తాయండి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు అనేది ఇటు సైడ్ అనేది ఎక్కువ వేస్తారండి. ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక ఇలాంటి సన్సెట్ మాత్రం చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సన్సెట్ అనేది. బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. దీన్ని సురసేన యానం బీచ్ అని అంటారు, యానం అని. ఈ బీచ్కి ఆంధ్ర గోవా అనే పేరు కూడా వచ్చింది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ శివుని విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇలా వెళ్తే కార్ అనేది పార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మొత్తం అందరూ ఇక్కడే చేసుకుంటున్నారు పార్కింగ్ అనేది, కారు వెహికల్స్ అనేవి. ఇలా పిల్లలందరూ కార్ దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నారండి. అటు సైడ్ బీచ్ ఉంటుంది మనకి. చూసారు కదా ఎంత అందంగా ఉందో బీచ్ అనేది. చాలామంది అనేది సముద్రంలో దిగి ఆడుకుంటున్నారో చూడండి. మా పాప అనేది సెకండ్ టైం రావడం అండి బీచ్కి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పిల్లలు కొంచెంసేపు అయితే బాల్తో అయితే ఆడుకుంటున్నారు. తర్వాత అయితే నీళ్ళల్లో అయితే కొంచెంసేపు ఆడుకున్నారండి. మా పాప అయితే చాలా భయపడిందండి. అలలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయండి ఇక్కడ. నైట్ టైం అయితే అక్కడ దాకా చివరి దాకా అంటే వస్తాయంటండి అలలు. బీచ్ దగ్గర క్లైమేట్ కూడా చాలా బాగుందండి. నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను, మా హస్బెండ్ అయితే ఫొటోస్ అయితే తీస్తున్నారండి అందరికీ. ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి అక్కడి నుంచి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. బాయ్ బాయ్.